నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం రెండు కళ్లుగా చేర్చి పాలన చేస్తూ అభివృద్ధి చేయడమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి తెలుసని సూలూరుపేట నియోజకవర్గం శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ, ఆ పార్టీ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. నాయుడుపేట పట్టణంలో ఏర్పాటు చేసిన పూడికతీత అభివృద్ధి పనులకి భూమి పూజ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ సూలూరుపేటకు 35 లక్షల రూపాయలు, నాయుడుపేట స్వర్ణముఖి నది నుండి వెన్నమాల వరకు పారిశుద్ధ్యం మెరుగుపరచడానికి, కాలువ పూడికతీత అభివృద్ధికి 35 లక్షల రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంజూరు చేశారని ఈ సందర్భంగా వారన్నారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, కమిషనర్ జనార్దన్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు విజయభాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ రఫీ, కనుమూరు గోపాల్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకు, నాయుడుపేట మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా కౌన్సిలర్లకు, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నా కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీ గారికి, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తాం. ఈ రాష్ట్రంలో ఒక ప్రజా ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో సంస్కరణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు సూలూరుపేట నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు ఉంటే నాయుడుపేట మున్సిపాలిటీకి సుమారు 30 లక్షల రూపాయలు, అదేవిధంగా సూలూరుపేట పురపాలక సంఘానికి 35 లక్షల రూపాయలు మంజూరు చేసి ఈ విన్నమాల కాలువని పూర్తిగా దాన్ని శుభ్రం చేసి ప్రజలు రోగాల బారిన పడకుండా, వంటి వ్యాధులు రాకుండా నివారించడానికి పరిశుభ్రతకి ప్రాధాన్యం ఇచ్చాడు మంత్రి నారాయణ గారు. ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో కూడా, కార్పొరేషన్లో కూడా ప్రతి దగ్గర ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందో దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం. మరి ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే బీడీ కాలనీలో ఒక బోర్ అడిగితే వెంటనే మన కమిషనర్ గారితో, అధికారులతో మాట్లాడి దాన్ని మంజూరు చేయించి అక్కడ త్రాగునీటి సౌకర్యానికి ఇబ్బంది లేకుండా చేశారు. మరి అదేవిధంగా రెండవ కార్యక్రమాన్ని, మరి ఇక్కడ విన్నమాల కాలువ మీకు అందరికీ తెలుసు, అంత చెత్త చెదారం. మరి మేము బీడీ కాలనీలో పెన్షన్లు పంచేదానికి చేసినప్పుడు చాలా దుర్గంధమైన వాసన. మరి ఈరోజు దాన్ని పరిశుభ్రం చేసేదానికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. మరి నేను ఒకటే తెలియజేసేది, అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు. అభివృద్ధి అంటే ఏంటో చూపించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఆయనకి రాజకీయాలతో పని లేదు, కక్ష సాధింపు చర్యలతో పని లేదు. ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎలాంటి సంక్షేమ కార్యక్రమం అమలుపరచాలి, రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, రాష్ట్రంలో సాగునీరుకి ఎలాంటి ప్రాజెక్టులు తీసుకురావాలి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను ఏ విధంగా కాపాడాలనే ఒక ధ్యేయంతో పనిచేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన నాయకత్వంలో మేమందరం కూడా పనిచేయడం, మరి అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో అక్కడ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం, మరి రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారంగా ఉండడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండి ఈ రాష్ట్రంలో యువతకైతేమి, అదేవిధంగా నిరుద్యోగులకైతేమి, బడుగు బలహీన వర్గాల వారికి ఆయన చంద్రబాబు నాయుడు గారితో పయనించి వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నందుకు
మరి పవన్ కళ్యాణ్ గారికి, మోడీజీ గారికి, మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు మన స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ విజయశ్రీ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, మున్సిపల్ కమిషనర్ గారికి, చైర్మన్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కౌన్సిలర్లకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు 30 లక్షలు మంజూరు చేయడం జరిగింది నాయుడుపేటకి. అలాగే సూలూరుపేట మున్సిపాలిటీకి 35 లక్షలు మంజూరు చేయడం అయింది. ప్రతి చోట ఈ సిల్ట్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇక్కడ నాయుడుపేటలో ఇవాళ నుంచి ఇక్కడ చెరువులోని ఉన్న చెత్తనంతా, పూడికనంతా తీస్తున్నారు. దీనివల్ల మన ప్రజలందరికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా అందరికీ హెల్ప్ అవుతుంది. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల శ్రేయస్సే, ప్రజల రక్షణే ధ్యేయంగా, అలాగే అభివృద్ధి ధ్యేయంగా ముందుకు నడుస్తున్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరం పనిచేస్తున్నాం. అలాగే నేను కూడా సూలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో, అలాగే సంక్షేమం రెండు ముందుకు తీసుకెళ్తానని మీ అందరి ముందు తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.